నేను ఒక్క విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. నువ్వు లవ్లో మోసపోయావు. నువ్వు లవ్ చేసిన వాళ్ళు నేను చీట్ చేశారు. ఇన్ కేస్ నీకు వాళ్ళ మీద కోపం ఉంటే వాళ్ళని కొట్టు, లేదంటే వాళ్ళని తిట్టు. కావాలంటే నీ బాధ అంతా పోయేంత వరకు ఏడ్చేయి. మహా అయితే ఒక 4 రోజులు 5 రోజులు ఏడుస్తావు అంతే. గట్టిగా నువ్వు ఏడిస్తే కొన్ని రోజులకి కన్నీళ్ళు కూడా ఆగిపోతాయి. ఒక సంవత్సరం తర్వాత ఆటోమేటిక్గా నువ్వే మర్చిపోతావు. అలా కాదనుకోని నీ మనసులో పగ పెంచేసుకొని ఖచ్చితంగా నా వాల్యూ వాడికి తెలుస్తుంది, ఖచ్చితంగా నా వాల్యూ దానికి అర్థమవుద్ది, అర్థం కావాలి, ఖచ్చితంగా మా వాల్యూని వాళ్ళకి తెలుసుకుంటారు అని ఒక ఊహలో కానీ మీరు బ్రతికారు అనుకోండి, అది ఏమైతుంది తెలుసా? మీరు మీ మనసులో అలా ఎక్కువగా అనుకోవడం వల్ల మళ్ళీ ఆ పర్సన్కి మీరు సెకండ్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీ లోపల ఒక ఈగో, ఖచ్చితంగా నా వాల్యూ వాడు తెలుసుకుంటాడు అని చెప్పి. అప్పుడు ఏంటంటే చీట్ చేసిన వాళ్ళు మళ్ళీ వస్తారు వెనక్కి. ఎందుకో తెలుసా? వాళ్ళకి నీతో అవసరం. మగాడికైతే అది కావాలి, ఆడదానికైతే డబ్బు కావాలి. కాబట్టి నీతో ఉండడం కోసం వస్తారు, అంతేగాని నీ మీద ప్రేమతో కాదు. మీరు ఎందుకు తెలుసా గుడ్డుగా యాక్సెప్ట్ చేస్తారు? మీ మనసు లోపల ఒక ఈగో ఉండిపోయింది కదా, నా వాల్యూ తెలిసిపోయింది, నా వాల్యూ తెలిసిపోయింది, నా వాల్యూ తెలిసిపోయింది అని చెప్పి. కాబట్టి మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తారు. మీరు ఎప్పుడైతే మీ బాధను అక్కడితో తీర్చేసుకుంటారో మళ్ళీ ఆ పర్సన్కి మీరు సెకండ్ ఛాన్స్ ఇవ్వను కూడా ఇవ్వరు. ఇంత మూర్ఖంగా ఎప్పుడు ఉండద్దు. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, దాన్ని ఎవడో మార్చలేము. ఇంకా ఒకటి, నీ కోపాన్ని అక్కడ తీర్చేయి, లేదంటే కంప్లీట్గా వదిలేసేయి. ఎలా పోయినా నీకు అనవసరం అనుకోని, నా వాల్యూ తెలుస్తుంది అనుకోని నువ్వు వెయిట్ చేస్తే మాత్రం లైఫ్లో రెండోసారి దెబ్బ పడిపోద్ది. ఈసారి లెగను కూడా లెగలేవన్నమాట. మళ్ళీ నమ్మాను బ్రో, మోసం చేశారు బ్రో అంటారు కదా, ఇదే రీజన్ అనమాట. సో ఇలాంటి మిస్టేక్స్ ఎప్పుడూ చేయొద్దు. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ను ఫేస్ చేసే ఉంటావుగా. ఫేస్ చేస్తే కామెంట్ చేయి, చూద్దాం.